നിങ്ങൾ മിണ്ടായിക്കോ. పామంటేనే ఒళ్ళు గగురు పొడిచే భయం. అది కూడా ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా అయితే ఊపిరి ఆగిపోవడం ఖాయం. కానీ కేరళలోని తిరువనంతపురం పెప్పెరా ప్రాంతంలో ఓ మహిళ అటవీ అధికారి ఈ భయాన్ని లెక్క చేయకుండా అసాధారణ ధైర్యంతో 18 అడుగుల కింగ్ కోబ్రాను పరుతిపల్లి రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోషిని నిమిషాల్లో పట్టేసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. తిరువనంతపురం పెప్పరా ప్రాంతంలోని అంచుమరుతుమూడు సమీపంలోని కాలువలో స్థానికులు ఓ భారీ కింగ్ కోబ్రాను చూశారు. భారీ కోబ్రాని చూసిన స్థానికులు తమ నివాసాల్లోకి వస్తే ప్రమాదమని ఆ సమాచారాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు అందించారు. దీంతో వెంటనే అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. అందులో పనిచేస్తున్న పరుతిపల్లి రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోషిని పాముని పట్టుకునేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు. చేతిలో కర్ర, ఒక సంచితో ఎటువంటి భయం లేకుండా భయంకరమైన పాముని పట్టుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేశారు. అయితే పాము మాత్రం తప్పించుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ ప్రాణాంతక పాము తోకని పట్టుకుని సంచిలోకి పంపేందుకు ఆమె శ్రమించింది. 5-6 నిమిషాల తర్వాత ఎట్టకేలకు పాముని పట్టుకుంది. రోషిని కేవలం ఒక కట్టే సంచితో అతి సునాయాసంగా భయంకర విషపూరితమైన పాముని బంధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పాముని పట్టుకునే సమయంలో ఆమె ప్రశాంతంగా చిరునవ్వుతో కోబ్రాను సంచిలోకి తోసిన తీరు చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. అయితే రోషిని గత 8 ఏళ్ల కెరియర్లో 800కు పైగా పాములను రక్షించింది. వీటిలో విషపూరిత, విషరహిత పాములు 2 ఉన్నాయి. ఈ దృశ్యాలను స్థానికులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్గా మారింది. ఈ కింగ్ కోబ్రా ఆమెకు తొలి అనుభవమైన ఎలాంటి భయం లేకుండా 6 నిమిషాల్లో దాన్ని పట్టేసింది. సెల్యూట్ మేడం జీ అంటూ నెటిజన్లో ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్నారు. రోషిని ఈ రెస్క్యూ ఆపరేషన్ను శాస్త్రీయ పద్ధతులతో ఎలాంటి రక్షణ సామాగ్రి లేకుండా చేసింది. ఆమె చేతిలో కనిపించే సింపుల్ కట్టె, సంచి మాత్రమే ఆయుధాలు. అయినా ఆమె నైపుణ్యం, ధైర్యం ముందో కింగ్ కోబ్రా కూడా సైలెంట్ గా సరెండర్ అయింది. ఆ తర్వాత కింగ్ కోబ్రాను అడవిలో సురక్షితంగా విడిచిపెట్టారు. రోషిని ఈ ధైర్య సాహసాలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. നിങ്ങൾ മിണ്ടായിക്കോ. Gracias.